శ్రీనివాసరావు కుటుంబ కథ చిత్రం అనేక మలుపులు తిరుగుతోంది. అర్ధరాత్రి దువ్వాడ నివాసం వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. దువ్వాడ ఇంటి ముందు అర్ధరాత్రి భార్యతో పాటు కూతురు హైందవి బలవంతంగా ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాసరావు తన అనుచరులతో వచ్చి భార్య కూతురిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. వారిద్దరిని బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు. అయితే దువ్వాడతో భార్య కూతురు వాగ్వాదానికి దిగారు. దీంతో అర్ధరాత్రి దువ్వాడ ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపు చేశారు. భార్య కూతురిపై ఇనుప రాడ్డుతో కొట్టే ప్రయత్నం చేయగా పోలీసులు వారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా హైడ్రామా కొనసాగగా పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. నీలాగా అమ్ముడుపోలేరు కదా, నీలాగా అమ్ముడుపోలేరు కదా, నీలాగా మీరు తెలియదు అన్న అమ్ముడిపోయారు కదా. నేను ఎప్పుడు ఒకటే క్వాంటిటీ పలాసాల మా పౌరేట అందరికీ తెలుసు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చాడు, కంప్లైంట్ ఇచ్చారు, పంపించండి దాన్ని, పంపించండి, పంపించండి ఫస్ట్. ఎవడో ఎవడో వాడు చేస్తాను నిన్న మా పిల్లలు అక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. మేము వస్తున్నామని కూడా పిల్లలు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. పలాసలకు కూడా ఒకసారి వెళ్ళారు వాళ్ళ ఫాదర్కి కలడానికి. ఎందుకంటే పిల్లలకి మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరి ట్రాప్లో పడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే ఆల్రెడీ నోటీస్ ఇచ్చాడు, కంప్లైంట్ ఇచ్చారు, పంపించండి దాన్ని, పంపించండి, పంపించండి ఫస్ట్. ఎవడో ఎవడో వాడు చేస్తాను నీలాగా అమ్ముడుపోలేరు కదా, నీలాగా అమ్ముడుపోలేరు కదా, నీలాగా మీరు తెలియదు అన్న అమ్ముడిపోయారు కదా. నేను ఎప్పుడు ఒకటే క్వాంటిటీ పలాసాల మా పౌరేట అందరికీ తెలుసు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చాడు, కంప్లైంట్ ఇచ్చారు, పంపించండి దాన్ని, పంపించండి, పంపించండి ఫస్ట్. ఎవడో ఎవడో వాడు చేస్తాను నీలాగా అమ్ముడుపోలేరు కదా, నీలాగా అమ్ముడుపోలేరు కదా, నీలాగా మీరు తెలియదు అన్న అమ్ముడిపోయారు కదా. నేను ఎప్పుడు ఒకటే క్వాంటిటీ పలాసాల మా పౌరేట అందరికీ తెలుసు. బయటికి పంపండి సార్.